నా జీవిత లక్ష్యం ఒకటే, బీసీలకు రాజ్యాధికారం అనే భావించి దాని మీదనే పిహెచ్డి చేయడం జరిగింది. ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఏ స్టడీ ఆఫ్ పోస్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనే అంశం పైన ఇదే డిపార్ట్మెంట్లో పిహెచ్డి చేసి ఇదే రూమ్లో డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. నేను నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా. ఎందుకంటే మేము బీసీ ఉద్యమాల గురించి మాట్లాడే సమయంలో ఇక్కడ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. మేము బీసీ సెల్, ఎస్సీ ఎస్టీలకు ఇక్కడ సెల్ ఉంది, కానీ బీసీలకు సెల్ లేదు. అసలు బీసీలకు ఒకటి గ్రీవెన్స్ సెల్ ఉండాలి, ఫిర్యాదు చేయడానికి కూడా ఒక సెల్ లేదన్న సమయంలో నేను, ఒట్టికుటి రామారావు గారు, బీసీ నర్సన్న, మా నాగేష్ ముదిరాజ్ అన్న, కృష్ణకిషోర్ అన్న, మా సీనియర్ ఉద్యమకారులు, మా కొండనాగేశ్వరరావు అన్న, చలమన అన్న, శ్రీనివాస్ సారు, చాలామంది ప్రొఫెసర్లు అందరితోటి ఒక అధ్యయన కమిటీ ఏపించి ఎక్కడెక్కడ ఉంది, దేశంలో ఎక్కడ ఉన్నాయి, అసలు బీసీ సెల్ అనేది ఎక్కడ ఉంది, మనకు ఒక గ్రీవెన్స్ సెల్ ఉండాలని చెప్పి దానికోసం అధ్యయన కమిటీకి గణేష్ సార్ని పెట్టడం జరిగింది. దాని యొక్క అధ్యయనం పూర్తి చేసిన తర్వాత ఇలా మన ఉపేందర్ సార్ గారు ఉన్న బీసీ సెల్ మా ఆధ్వర్యంలో ఏర్పడ్డది. అది ప్రొఫెసర్ మన వీసీ సత్యనారాయణ గారు ఉన్న సమయంలో దానిపైన పెద్ద ఎత్తున కసరత్తు చేసి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీలో బీసీ ఉద్యమ వేదిక 2013లో ఇదే విద్యార్థి ఉద్యమకారులందరం కూడా ఒక పక్క తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ అని చెప్పి మా వంతుగా మేము మళ్ళీ సపరేట్ కార్యక్రమాలు చేసినాం. తెలంగాణ ఉద్యమంతో పాటు చాలా పెద్ద ఎత్తున కూడా సామాజిక తెలంగాణ అంశంలో భాగంగా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కాలేజ్ ముందల 60 అడుగుల డయాస్ తోటి 2013, 14, 15లో మహాత్మా జ్యోతిబాపులే జయంతి చాలా పెద్ద ఎత్తున కూడా నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఎన్సీబీసీ కమిషన్ చైర్మన్గా ఉన్న జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా ఇక్కడ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఇలా ఉన్న పెద్దలు గవర్నర్ దత్తాత్రేయ గారు కావచ్చు, బిహెచ్ కావచ్చు, అందరూ ఈటల రాజేందర్ ప్రతి ఒక్కళ్ళను మమేకం చేసి ఆ కార్యక్రమాన్ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆ పరంపరలో చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. తెలంగాణ సాధించుకున్నాం, కానీ సామాజిక తెలంగాణ గురించి ఎవరు మాట్లాడలేని పరిస్థితి ఇలా దాపురించింది. అయినప్పటికీ కూడా ఇలా ఒక మూమెంట్ అనేది వచ్చింది. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఒక మూమెంట్ రావడం జరిగింది. 42% రిజర్వేషన్లు పెట్టాలనేది ఒక మంచి అంశం. దానిలో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున మూమెంట్ వచ్చింది. దానిలో అందరం కూడా మమేకమైనాం. ఏ పార్టీలకు సంబంధం లేని, ఏ సంఘాలలో ఉన్నా కూడా ఇది మా అంశం, మా కులాలకు సంబంధించిందని అందరం ఒక తాటిపైకి వచ్చి ఇలా కొట్లాడగలుగుతున్నాం. చాలా సంతోషకరం. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ మాట్లాడలేని పరిస్థితి, అంటే వివిధ కారణాలు ఉన్నాయి. ఇప్పుడు సంఘాలలో పనిచేసే వాళ్ళకు పైనుంచి ఒత్తిడి ఉంటుంది, మీరెందుకు మాట్లాడుతున్నారు అనేది. విద్యార్థి సంఘాలుగా బీసీ సంఘాలుగా ఉన్న వాళ్ళకి ఆ రిస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి మేము యథేచ్ఛగా చేసుకుంటూ పోయేది. కొంతమందిని మేము ఇన్వైట్ చేసినప్పుడు కూడా ఏదైనా కార్యక్రమాలకు అన్న మేము రావులే అన్న పైన పర్మిషన్ తీసుకోవాలనే పరిస్థితి నుంచి ఇవాళ ప్రతి సంఘం, ప్రతి పార్టీ కూడా ఈ ఉద్యమంలో మమేకం కావాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం